अस्सलाम वालेकुम फ्रेंड्स, वेलकम बैक टू మై ఛానల్ ఇండియన్ మెహందీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ అండ్ స్టైలిష్ బ్యాక్ హ్యాండ్ మెహందీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు మనం బ్రాస్లెట్ డిజైన్ కోసం ఫస్ట్ అవుట్లైన్ అండ్ హంప్ డిజైన్తో ఫిల్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ లీఫ్ డిజైన్ యాడ్ చేస్తున్నామండి. లీవ్స్ అవుట్లైన్ వేసి దాంట్లో మెహందీ ఫిల్ చేద్దాము. అప్పుడు మనకి బ్రాస్లెట్లా ఒక డిజైన్ అనేది ఫామ్ అయ్యి చాలా క్యూట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఈ డిజైన్ అయితే అవుట్లైన్ అయితే కంప్లీట్ అవ్వొస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మెహందీ ఫిల్ చేసుకోవాలి. అప్పుడు లుక్ అనేది చాలా 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 క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ వేసేటప్పుడు బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ పండిన తర్వాత ఇంకా చాలా 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 క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత డిజైన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇది సింపుల్ అండ్ స్టైలిష్ బ్యాక్ హ్యాండ్ ట్రెండీ మెహందీ డిజైన్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫిల్లింగ్ అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ మనం బార్డర్ లైన్కి ఫ్లవర్స్ యాడ్ చేసుకుందాము. ఈ ఫ్లవర్స్ అయితే వేసుకోవడానికి చాలా ఈజీ అండి. చూడండి, ఫస్ట్ స్పైరల్ అండ్ నెక్స్ట్ కొంచెం డాట్స్లా వేసి ఆ దాంట్లో మనం మెహందీ ఫిల్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ఫ్లవర్స్ కోసం కొంతమంది వేయడానికి చాలా చాలా కష్టపడుతుంటారు. మనకి ఈ ఛానల్‌లో అయితే ఎలా వేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తున్నానండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ అందరికంటే ముందు నోటిఫికేషన్‌లో రావడానికి సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేయాలి గదండీ! అలాగే నేను లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పానండి. య లెటర్స్‌తో డిజైన్ వేస్తానని. ఫస్ట్ లెటర్ పేరులోని ఫస్ట్ లెటర్ ఎవరైనా కామెంట్ చేస్తే ముందు మీ లెటర్‌తోనే స్టార్ట్ చేస్తాను. ఏ లెటర్‌తో స్టార్ట్ చేయాలో, మీకు ఏ లెటర్‌తో మెహందీ డిజైన్ కావాలో కామెంట్ రూపంలో తప్పకుండా చేయండి. ఇప్పుడు మనకి బ్రాస్లెట్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫుల్ హ్యాండ్‌కి డిజైన్ వేసుకోవడానికి ఫస్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మనం హ్యాండ్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే వేయడానికి ఎంత ఈజీ అంటే ఫస్ట్ ఒక సర్కిల్ గీసేసి ఆ సర్కిల్‌లో 5 పెటల్స్ వచ్చేలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టేస్తే మనకి ఫ్లవర్ అనేది చాలా క్యూట్‌గా అండ్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం హ్యాండ్ మొత్తం అయితే ఫ్లవర్స్ అయితే యాడ్ చేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ యాడ్ చేసిన తర్వాత మనకి డాట్స్ లైన్ అండ్ లీవ్స్‌తో లైన్ మనకి ఎండ్ అవుతుంది. డిజైన్ అయితే చాలా క్యూట్‌గా ఉంటుందండి. పండిన తర్వాత అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్‌లో తెలియచేయండి ఎలా పండిందో, డిజైన్ ఎలా ఉందో. మన ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మనకి ఫ్లవర్స్ అయితే యాడ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం లీవ్స్ అండ్ డాట్స్ లైన్స్ యాడ్ చేసుకుందాము. మన ఈ ఫినిషింగ్ లుక్ అనేది కంప్లీట్ అయిద్దండి. ఈ డిజైన్ అనేది పండిన తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోస్‌లో ఈ హ్యాండ్‌తో మెహందీ వేస్తానండి. మీరప్పుడు గూడా కామెంట్ చేయొచ్చు. ఈ డిజైన్ అయితే ఎలా పండిందో, పండిన తర్వాత ఎంత క్యూట్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. సేమ్ ఈ హ్యాండ్‌తో
నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది, మెహందీ వీడియో. ఈ హ్యాండ్‌తో వేసిన వీడియో. తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మరికొన్ని మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేయండి. అండ్ లెటర్స్ కూడా కామెంట్ చేస్తే మీకు డిజైన్స్ అనేది వెన్ వేస్తాను. చూడండి, మన ఈ డిజైన్ అనేది ఫినిషింగ్ లుక్ వచ్చేసిందండి. ఇప్పుడైతే మన డిజైన్ ఫినిషింగ్ లుక్ వచ్చేసిందండి. ఒక్క ఫింగర్కి అయితే మనం లీఫ్స్ అండ్ డాట్ లైన్స్ యాడ్ చేస్తున్నాము. ఇదైతే మన డిజైన్ అయితే కంప్లీట్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పనిసరిగా. అలాగే మరిన్ని ఇలాంటి డిజైన్స్ మీరు అందరికంటే ముందు చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకా క్యూట్‌గా కనిపించడానికి మనం ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే యాడ్ చేస్తున్నామండి. ఇంకా కొంచెం బ్యూటిఫుల్ లుక్ కోసం. చూడండి, ఫ్లవర్ అయితే అవుట్‌లైన్ అయితే ఏసేసాము. దాంట్లో కొంచెం లైట్‌గా మెహందీ షేడ్ చేయాలి. మెహందీ షేడ్ చేసిన తర్వాత అవుట్‌లైన్స్ కొంచెం బౌల్డ్ చేస్తే మీకు ఫ్లవర్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. చూడండి, ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిందండి. షేడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బా బోర్డర్ లైన్స్ బౌల్డ్ అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎంత క్యూట్‌గా ఉందో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! అయితే ఎందుకండి లేట్? ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్, క్యూట్ వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా.